నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు మనం ఒక మార్కెట్లో జరిగేటువంటి చేదు నిజం గురించి మాట్లాడుకుందాం. మార్కెట్కి వెళ్తే పుచ్చు టమాటాలు ఉంటాయి, మంచి టమాటాలు ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? పుచ్చు టమాటాలకే ఎగబడి లైక్లు షేర్లు కొడుతున్నాం. మంచి చెప్పేవాడిని వేదాంతి అని తిట్టుకుంటున్నాం. కానీ అది ఒక లంగ ముచ్చటి చెప్తే దానికి మాత్రం చెవులు పెట్టి మరీ వింటున్నాం. అసలు మన మెదడు ఎందుకు ఇలా తయారైంది? మంచి కంటెంట్కు వ్యూస్ ఎందుకు రావడం లేదు? దీని వెనుకున్న అసలు దందా ఏందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మన బలహీనతే అవతల వాడికి ఒక సంపాదనలా మారిపోతుంది. మనం ఇన్స్టాలో చూస్తూ ఉంటాం, హాయ్ అండి తిన్నారా అని వయ్యారంగా మాట్లాడితే చాలు మనం గాల్లో తేలిపోతూ ఉంటాం. ఏదో తెలియని లోకంలో వెళ్ళిపోయి వాళ్ళు అడిగినంత సబ్స్క్రిప్షన్ ఫీజు కడతాం. ₹1000 ఖర్చు పెట్టి ఆ కంటెంట్ చూస్తాం. కానీ అదే ఒక డాక్టర్ గారు వచ్చి మీ ఆరోగ్యం జాగ్రత్త అని ఉచితంగా చెప్తే ఈయనకి ఇది పెద్ద దందా అయిపోయిందంటూ కూడా చాలామంది కామెంట్ పెట్టి స్కిప్ చేస్తూ ఉంటాం. అసలు ఇక్కడ జరుగుతుంది ఏంటో తెలుసా? మన బలహీనతను వాళ్ళకు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. దీన్నే ట్రాప్ ట్రిక్స్ అంటున్నారు. అయితే కష్టపడే వాడికి కన్నీళ్ళు మిగులుతున్నాయనే దానికి ఒక 2 ఉదాహరణలు మాట్లాడుకుందాం. దాంట్లో ఒక 2 ఉదాహరణలు. ఒకటి ఫస్ట్, ఒక వ్యక్తి కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేని పేదల కోసం రోజుకు 7 గంటలు కష్టపడి ఉచితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ కంటెంట్ ఇస్తున్నారు. ఏడాది దాటినా అతడికి వ్యూస్ లేవు, పైసా ఆదాయం లేదు. కానీ మరోవైపు భార్యాభర్తలు ఇద్దరు కలిసి పనికిరాని ముచ్చట్లు చెప్తూ వింత డ్యాన్సులు చేస్తూ రాజుగారు సబ్స్క్రైబ్ చేయండి అని అడిగితే విదేశాల నుండి కూడా డాలర్లు పంపిస్తున్నారు. మనోళ్ళంటే మనకు తెలివైన సమాచారం కంటే కాలక్షేపం అయ్యే సొల్లు ముచ్చటకే విలువ ఎక్కువైపోయింది. ఎందుకు ఈ విపరీత ధోరణి వచ్చిందంటే సైకాలజిస్టులు ఏమని చెప్తున్నారంటే మన మెదడు సహజంగానే థ్రిల్ కోసం వెతుకుతుంది. క్రైమ్ జరిగినా, ఎవరైనా కొట్టుకుంటున్నా మనలో ఒక రకమైన ఉత్సాహం పెరుగుతుంది. మనం చేయలేని పనులు, చూడలేని వింతలు ఎవరో చూస్తుంటే మనం చూసి ఆనందించడం మనకు అలవాటైపోయింది. మంచి విషయాలు వింటే మెదడుకు పని పెట్టాలి, కానీ చెడు విషయాలు వింటే మెదడు రిలాక్స్ అవుతుందని భ్రమపడుతున్నాం. అందుకే పొదుపు సూత్రాలు చెప్తే నీకెందుకు అంటాం, అదే మసాలా కంటెంట్ కనిపిస్తే నెక్స్ట్ ఏంటి అని ఆరాటపడతాం. అయితే ఇదే విషయంపై ప్రపంచ దేశాల్లో ఏ విధంగా ఉంది, వాళ్ళ కల్చర్ ఏ విధంగా ఉంటే ఒకసారి మాట్లాడుకుంటే దాని గురించి మన దగ్గర ఇలాగే ఉంది అంటే మన దగ్గర లాగే వాళ్ళ దగ్గర కూడా ఉందా అంటే కాదు. మిగిలిన దేశాల్లో ఒక పద్ధతి పరంగా నడుస్తుంది. ఒకవేళ అమెరికా గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ నెగిటివ్ కంటెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చే హ్యూమన్ కంటెంట్కు వాళ్ళు ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉంటారు. అదే చైనా విషయానికి వస్తే అక్కడ ప్రభుత్వం సెన్సార్షిప్ వల్ల చెడు లేదా రాజకీయపరమైనటువంటి బ్యాడ్ కంటెంట్ స్ప్రెడ్ అవ్వదు. హెల్త్ వెల్నెస్ వీడియోలను అక్కడ విపరీతమైనటువంటి ఆదరణ ఉంటుంది. జపాన్ విషయానికి వస్తే ఇక్కడ యూజర్లు చాలా క్రమశిక్షణగా ఉంటారు. వాళ్ళు అథెంటిక్ అంటే విశ్వసనీయమైనటువంటి ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని మాత్రమే చూస్తారు. మనలాగా పనికిరాని వాటికి టైం వేస్ట్ చేయరు. అయితే దీనికి పరిష్కారం ఏంటంటే చాలామంది రివర్స్ మెకానిజం అనే చెప్తా ఉన్నారు. ముందు మనం మారాలి, దీనికి రివర్స్ మెకానిజం ఎంతో అవసరమని చెప్తా ఉన్నారు. మనం చెడును ఎంత స్పీడ్గా షేర్ చేస్తున్నామో అంతకంటే రెట్టింపు వేగంతో మంచిని ప్రోత్సహించాలని చాలామంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఒక డాక్టర్ లేదా టీచర్ మంచి వీడియోని చేస్తే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అదే అసభ్యకరమైనటువంటి థంబ్నెయిల్ చూసి మోసపోకండి అని చెప్తా ఉన్నారు. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఒక మంచి క్రియేటర్కు ప్రాణం పోస్తుంది. సోషల్ మీడియాలో డార్క్ మోడ్ కాదు, మన ఆలోచనలో లైట్ ఆన్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు. అయితే ఒక విషయం ఏంటంటే సోషల్ మీడియా అనేది ఒక అంగడి. అందులో ఏది ఏరుకోవాలనేది కూడా మన చేతుల్లోనే ఉంది. మనం పుచ్చు టమాటాలనే కొంటూ ఉంటే మార్కెట్ మొత్తం అవే నిండిపోతాయి. రేపు మన పిల్లలకు కూడా అవే దొరుకుతాయి. మంచిని ఆదరించండి, సమాజాన్ని కాపాడండి అని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు తెరపైకి వచ్చిందంటే ఇవాళ రేపు చాలామంది కూడా మంచి కంటెంట్ ఎవరు చేసినా కూడా వాళ్ళని విపరీతంగా తిడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినటువంటి కామెంట్స్ పెడతా ఉన్నారు. ఎవరైతే ఎక్స్క్లూజివ్ కంటెంట్ అని చెప్తూ ఎవరైనా దానికి సంబంధించినటువంటి వాళ్ళ అర్ధనగ్న వీడియోలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి హాట్ ఫొటోస్ ఏమైనా పెడితే మాత్రం దాన్ని దాదాపు ₹400 కూడా సబ్స్క్రిప్షన్ పెట్టి తీసుకుంటున్నారు. అలా చాలామంది సెలబ్రిటీస్ కూడా లక్షలో సంపాదిస్తున్నారు. కేరళకు సంబంధించినటువంటి సెలబ్రిటీ కూడా ₹1,00,00,000 దాకా సంపాదిస్తున్నారు. సో దీనిపై ఇప్పుడు సమాజం అంతా ఆలోచిస్తూ ఉంది. ఎందుకు యువత కానీ చాలామంది టీనేజర్స్ అందరూ కూడా ఇట్లాంటి వాటికి ఆకర్షితులయ్యి చదువు ఇవన్నీ పక్కన పెట్టి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఈ మిగతా ఏవైతే ఈ కాలక్షేపం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, వీటన్నిటిపైన ఎక్కువ ఫోకస్ పెట్టి డబ్బు పెట్టి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. మంచి చెప్పేవాడి మాటలు వినట్లేదు. కాబట్టి చాలామంది విశ్లేషకులు, సైకాలజిస్టులు మాత్రం ఇవే చెప్తా ఉన్నారు. ఏంటంటే మీరు ఎంతసేపు నెగిటివిటీ సైడ్ పోతే మీ మైండ్ కూడా అంతసేపు అదే నెగిటివిటీని కోరుకుంటుంది. కాబట్టి నెగిటివిటీని వదలండి. ఏదైతే మీరు దేనికైతే ఆకర్షితులవుతున్నారో దాని నుంచి పక్కదారి బట్టి నిజంగా మనకి ఏం అవసరమో ఆ కంటెంట్ చూడండి. మనకు హెల్త్ టిప్స్ కావచ్చు,
కావచ్చు, మీకు కెరియర్ బిల్డింగ్ కావచ్చు, ఇట్లాంటి ఏవైతే టిప్స్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టి మీ జీవితాన్ని ఏదైనా మెరుగుపరుచుకునే పనులు చేయడం కూడా చెప్తా ఉన్నారు. నిజంగా వాళ్ళు చెప్తున్నటువంటి సర్వే ప్రకారం మాత్రం దాదాపు 90% టీనేజర్స్ మాత్రం ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం కావచ్చు, ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, లేకపోతే అదేవిధంగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఏవైతే చెడు పనులు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఈ టీనేజర్స్ దాదాపు ఈ 20 లోపు ఎక్కువ మంది దీనికి ఆకర్షితులు అవుతూ ఉన్నారు. సో మరి మీ ఇంట్లో పిల్లలు కూడా ఏ విధంగా ఉన్నారు, ఏం కంటెంట్ చూస్తూ ఉన్నారు, ఎవరి దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ చూస్తున్నారు కూడా తల్లిదండ్రులు ఫోకస్ పెట్టాలని కూడా సైకాలజిస్టులు వారికి స్పెషల్గా మెన్షన్ చేసి చెప్తా ఉన్నారు. కాబట్టి చూద్దాం మరి రానున్నటువంటి రోజుల్లో మరి అమెరికా, జపాన్, మిగతా దేశాల్లాగా మన దేశంలో కూడా ఏమైనా సెన్సార్షిప్ ఉంటుందా వీళ్ళకి, ఎవరైతే ఈ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ అనే బటన్ని తీసేసి మరి కొత్తగా ఇంకేమన్నా అట్లాంటివి లేకుండా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందో కూడా మరి కొన్ని రోజులు వేచి చూడాలి. ఇప్పటికైతే చాలామంది పైన కేసులు అవుతూ ఉన్నాయి. మరి రానున్నటువంటి రోజుల్లో అవి తొలగిస్తారా లేకపోతే అదే విధంగా కొనసాగుతాయో కూడా కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి చూస్తూనే ఉండండి దిశ టీవీ.